రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నం రాయుడు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు, టీడీపీ నాయకులు, కాలనీ వాసులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రి రామాలయంలో పూజలు చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదు లబ్ధిదారులకు అందజేశారు. తమ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అర్హులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1వ తారీఖున జీతాలు పడతాయి. 1వ తారీఖున పెన్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా 30వ తారీఖున 6 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దిగ్విజయంగా 99.4% పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ముఖ్యంగా పేదవాడి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తూ ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు ముందుకెళ్తుందో ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు చేసేదానికి మా ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏదో ఒక పార్టీ వారికే దక్కేటివి. ఇప్పుడు